షేర్లింగంపల్లి నియోజకవర్గం పీజేఆర్ రోడ్ సమీపంలో ఉన్న అపార్ట్మెంట్ కాలనీ వాసుల సమస్యలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. అక్కడి సమస్యలు తీవ్రమవుతుండటంతో స్థానికులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఇక అక్కడి రోడ్లను పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్ బొబ్బాన్న అవతారెడ్డి అరకపూడి గాంధీని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు, ముందుగా స్థానికుల సమస్యలను పరిష్కరించాలంటూ, ముఖ్యంగా రోడ్డు డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయాలంటూ ఆయన్ను ప్రశ్నించింది. ఇక్కడ నివసిస్తున్న దీప్తి శ్రీనగర్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్, గ్రీన్ ఫీల్డ్స్, అపర్ణ అపార్ట్మెంట్ల వాసులు రోడ్లు డ్రైనేజీల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా తల్లులు, పిల్లలు, వృద్ధులు సైతం రోడ్డెక్కి నిరసన తెలిపారు. మాకు ఫ్యూచర్ సిటీ వద్దు, ముందు ఉన్న సిటీలో మౌలిక సదుపాయాలు ఇవ్వండి అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ కార్పొరేటర్ బొబ్బాన్న అవతారెడ్డి కాలనీ వాసులతో కలిసి పీజేఆర్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేలాది మంది తిరిగే పీజేఆర్ రోడ్డులో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. పన్నులు కడుతున్న ప్రజలకు రోడ్లు, డ్రైనేజీలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి మాటల్లోనే ఉందని, చేతల్లో కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. పీజేఆర్ రోడ్డులో వెంటనే రోడ్లు, డ్రైనేజీల పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని షేర్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి సలీం, చందర్రావు, గౌస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చందానగర్ డివిజన్ లో ముఖ్యంగా దీప్తి శ్రీనగర్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్, గ్రీన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్, పీజేఆర్ రోడ్, అపర్ణ రోడ్ లో ఈ యొక్క రోడ్లని పరిశీలించడం జరిగింది. నిన్న చూసుకున్నట్టయితే అపర్ణ గార్డెనియా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ పిల్లలు, భార్యల్ని, పిల్లల్ని, వృత్తులను వేసుకొని వేల మందితోటి నిన్న రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మా దగ్గర నుంచి మీరు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, కానీ రోడ్లు మాత్రం శూన్యమని చెప్తున్నారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా దగ్గర ముక్కు పిండి ట్యాక్సులు వసూలు చేస్తున్నా గానీ మా దగ్గర నుంచి మాకు రోడ్లు గాని, డ్రైనేజీలు గాని కనీసం సదుపాయాలు అందిస్తలేరు అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలతోటి వేల మంది బయటకు వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ చేసుకుంటూ జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ దగ్గర నిన్న పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు చందానగర్ డివిజన్ లో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఈ యొక్క రోడ్ లో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఎక్కువ ఎడ్యుకేటెడ్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ రోజు చూసి అవుతదిలే, చదువుకున్న వాళ్ళు కదా, అవుతదిలే, ఈ రోజు కాకపోయినా రేపు అవుతదిలే అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఒప్పుకోబట్టిరు. ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మీకు అక్కడ రోడ్ తీస్తాము, ఇక్కడ రోడ్ ఇస్తాము, మీకు పనులు చేస్తున్నాము, మీకు డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి శిలాఫలకాల మీద శిలాఫలకాలు వేసుకుంటా పోతుండు. కానీ ఈ రోజు శిలాఫలకాలు పేరుకే తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు అని చెప్పేసి మా కేఎస్ఆర్ కాలనీ, అలాగే మా దీప్తి నగర్ వాసులందరూ కూడా ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. మేము కష్టపడి రోజులంతా కష్టపడి నెల తరబడి తినకుండా మేము తినకున్నా గానీ ఈ రోజు గవర్నమెంట్ కి మేము ట్యాక్సులు కడుతున్నాము, కానీ మాకు మినిమం ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం లేదు. ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే, ఏం చేస్తున్నారు ఈ కార్పొరేటర్లు అని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతున్నాము, మా ప్రజలకి మాకు ఏమి ఉచితాలు అవసరం లేదు, మాకు మినిమం ఫెసిలిటీస్ ఇస్తే చాలు, మాకు మంచి రోడ్లు కావాలి, మంచి లైట్లు కావాలి, మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ ఇవ్వండి, అంతకన్నా తప్ప మాకేం అవసరం లేదు అని చెప్పేసి ఈ రోజు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రోడ్లను డెవలప్ చేయాలి, మా ప్రజల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. గ్రీన్ ఫీల్డ్స్ అపార్ట్మెంట్ లో వాళ్ళ చెరువు పక్కన ఉంటది అపార్ట్మెంట్, వాళ్ళకు రాత్రి 6 అయిందంట చాలు విపరీతమైన దోమలు, ఇంట్లో ఉండలేకపోతున్నారు. కనీసము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోజు వచ్చి ఇక్కడ మాకు మస్కిటో ఫాగింగ్ చేసేవాళ్ళు, కానీ ఈ రోజు 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అసలు మస్కిటో ఫాగింగ్ అనేది కూడా మాకు కనిపించలేదు. మేము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఫాగింగ్ చేయకపోవడం వల్ల మేము డెంగ్యూకి, మలేరియాకి, అన్ని రోగాలకు బారిన పడుతున్నాము. కాబట్టి ఈ యొక్క సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము.